హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ క్రాప్ నమోదు గడువు పెంచడం జరిగింది. అయితే ఏపీ రైతులు తప్పనిసరిగా పంట నమోదు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నిరంతరం మన ఛానల్ నందు పెట్టడం జరుగుతుంది. ఇటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ నిరంతరం మన ఛానల్ నందు పెట్టడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఈ పంట నమోదును ఈ నెల 25 వరకు పెంచినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పంట నమోదు చేయు సమయంలో సామాజిక తనిఖీ సవరింపులు మార్పులు ఏవైనా ఉంటే వాటికైతే ఈ నెల 30 వరకు అంటే 30వ తేదీ వరకు అయితే అవకాశం కల్పించారు. తుది జాబితా ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది. ఈసారి ఈకేవైసీ అయితే నోటిఫైడ్ పంటలకు మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ పంట నమోదు చివరి దశలో అయితే రైతులు అయితే జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇప్పటి వరకు 50% లోపు మాత్రమే ఈ పంట నమోదు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పంట నమోదు చేయడం ఎలా అంటే గ్రామ సచివాలయంలో ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సమన్వయంతో తమ పరిధిలో ఉన్న రైతులు తాము వేసిన పంటల తాలూకా వివరాలను మొబైల్ అప్లికేషన్ నందు అయితే నమోదు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి వద్ద ఉన్న మొబైల్ అప్లికేషన్లో అయితే మీ యొక్క పంట నమోదు అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ పంట నమోదు చేసే సమయంలో తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు ఏంటంటే సాగుదారు రైతు యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. సర్వే నెంబర్ యొక్క జియో కోఆర్డినేట్ ఉంటాయి కాబట్టి నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పంట వేసిన క్షేత్రం నుండి మాత్రమే నమోదు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. ఎవరైనా ఆ లింక్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నమోదు ప్రక్రియలో పట్టాదారు ఏ సాగు చేస్తున్నాడు అన్న వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. కానీ పట్టాదారు వేరువేరుగా ఉన్న సమయంలో సాగుదారు వివరాలు మాత్రమే నమోదు చేయాలి. సాగుదారు సాగు చేయి అన్ని పంటల వివరాలు కూడా ఈ కర్షకలో నమోదు చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఈకేవైసీ విధానమును జోడించడం ముఖ్యమైనది. నమోదు చేసిన ప్రతి రైతు యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా బొటన వేలి ముద్ర తీసుకోవడం ద్వారా ప్రతి రైతు వాస్తవ సమాచారం అయితే నమోదవుతుంది. ఈ విధంగా నమోదు చేసిన డేటాను మనము ముందు వివిధ పథకాల నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుంది. అంటే పంటల బీమా తాలూకు నష్టపరిహారం, వివిధ ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే నష్టం, పెట్టుబడి రాయితీ, ఇతర అన్ని రాయితీలు రైతుల నుండి కొనుగోలుకు సంబంధించిన విషయంలోనూ దీనిలో నమోదైన రైతుల నుండి మాత్రమే తీసుకోబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పంట నమోదు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.